హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుకేష్ పాల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. మనకి తెలుగు సాహిత్యాల్లో అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. మనకి టెట్ డిఎస్సిలో భాగంగా మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా శతక ప్రక్రియ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు క్లాసులో మనం శతకం అంటే ఏంటి, శతకం గురించినటువంటి పూర్తి సమాచారం ఈరోజు తెలుసుకుందాం. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మీ ముందుకు తేబోతున్నాను. కంపల్సరీగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. ఆలస్యం లేకుండా ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనకి తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రక్రియ. మీరు చూడొచ్చు ఇక్కడ తెలుగు సాహిత్యంలో ఇది ఒక ప్రత్యేకతను కలిగినటువంటి రచన. తెలుగు సాహిత్యంలోనే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. ఇది పండితులు, పామరులు, బాలురు, వృద్ధులందరినీ రంజింపచేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియ. అంటే పండితులనేమి కానీ, పామరులైనైతేనేమి, బాలురులైతేనేమి ప్రతి ఒక్కరిని కూడా రంజింపజేస్తుంది. మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. అలాగే ప్రసిద్ధ కవుల నుంచి ఎందరో మహానుభావులు శతక రచన చేసి తరించినటువంటి వారే. గొప్ప గొప్ప కవుల నుంచి ఎంతో మహానుభావులు, సామాన్య జనాలు కూడా శతక ప్రక్రియలో శతకాల్లో పద్యాలు రాసి తరించినటువంటి వాళ్ళే, అందులో ఆనందం పొందినటువంటి వాళ్ళే. అందుకే తెలుగులో వేలాదిగా మనకి శతకాలు ఉన్నాయి. వేలాది కొలది తెలుగు సాహిత్యంలో మనకి శతకాలు ఉండడం జరుగుతుంది. అలాగే శతకాలు కథా ప్రధానాలు కావు, ఇది తెలుసుకోవాలి. మనకి శతకాలు అనేటువంటి కథా ప్రధానాలు, అందులో కథలు ఉండవు. అలాగే వర్ణనా ప్రధానాలు కావు, వర్ణించడం అనేటువంటిది శతకంలో ఉండదు. అలాగే శతకాల్లోని పద్యాలను ఏమంటామంటే ముక్తకాలు అంటారు. శతకాల్లో ఉన్నటువంటి పద్యాలు ఏమంటారు? ముక్తకాలు. ముక్తకం అంటే మనకు తెలుసు కదా, ఏ పద్యానికి ఆ పద్యమే విడివిడి భావాన్ని కలిగి ఉంటుంది. ఒక పద్యానికి ఇంకో పద్యానికి సంబంధం అనేటువంటిది ఉండదు. అటువంటి విధానాన్ని మనం ముక్తకము అని పిలుస్తారనమాట. అలాగే ఏ పద్యానికి అదే స్వతంత్రంగా ఉంటే వాటిని ముక్తకాలు అంటారు. అలాగే శతక పద్యాలు సులభ గ్రాహ్యాలు. శతకంలో ఉండేటువంటి పద్యాలన్నీ కూడా ఈజీగా మనకి చాలా అర్థమవుతాయి. సులభంగా వాటిలో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. అలాగే శతకాల్లోని కవి ఆత్మానుభవం వ్యక్తమవుతుంది. శతకాల్లో కవి యొక్క ఆత్మానుభవం అంటే అంతరంగం నుంచి వచ్చే మాట, హృదయంలో నుంచి వచ్చే మాట ఇక్కడ అదే కవి యొక్క ఆత్మానుభవం అన్నమాట. కాబట్టి హృదయానికి అత్యంత సన్నిహితాలయ్యి అంతరంగిక స్వానుభూతిని కూడా మనకి కలిగిస్తాయి. అంటే శతకంలో ఉన్నటువంటి పద్యాలు మనకి హృదయానికి చాలా దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా శతకాలు అనేటువంటివి మనకి నీతిని బోధిస్తాయి, వైరాగ్యాన్ని బోధిస్తాయి, అలాగే భక్తిని తెలియజేస్తాయి. అనేక రకాలైనటువంటి విషయాలు మనం శతకాల్లో మనం గ్రహించవచ్చు. ఈ విధంగా శతక పద్యాలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శతక పద్యాలకు కలిగినటువంటి లక్షణాలు చూడండి. సంఖ్యా నియమం. శతకం అంటేనే సంఖ్యా నియమము. సంఖ్య అంటే మనకి మామూలుగా 100 నుండి 108 పద్యాలు కానంటే మనం శతకం అని అంటాం. కాబట్టి ప్రతి శతకానికి కూడా ఒక సంఖ్యా నియమం ఉంటుంది. చూడండి, శతకం అంటే 100 అనేటువంటి అర్థం. శతకంలో 100 కానీ 100కు పైగా కానీ పద్యాలు ఉంటాయి. సహజంగా శతకంలో ఎన్ని పద్యాలు ఉంటాయంట? 108 లేదా 116 పద్యాల వరకు కూడా మనకి ఉండవచ్చు అన్నమాట. అలాగే మగుట నియమము. శతకానికి కలిగినటువంటి మరొక నియమం ఏంటంటే మగుట నియమం. శతకంలోనే ప్రతి పద్యం చివర ఉండే సంబోధననే మనం మగుటం అంటాము. ఈ మగుటాల్లో మనకి చాలా రకాల మగుటాలు ఉన్నాయి. అంటే పద మగుటము, అంటే ఒక పదమే మగుటంగా ఉంటుంది. అలాగే పాద మగుటము, పాదమంతా కూడా మగుటంగా ఉంటుంది. ద్విపాద మగుటము కూడా ఉంటుంది. ద్విపాద మగుటం. ద్విపాద మగుటం అంటే 2 పాదాలు ఇక్కడ మగుటంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మగుట నియమం అంటే సాధారణంగా మగుటం ఎందుకు ఉంటుందంటే ఆ శతకాలు రాసేటువంటి ఆ కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టమైనటువంటి దైవాల పేరు మీద గానో లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తుల గురించో ఆ పదాన్ని వాళ్ళు మగుటంగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంటుంది. అలాగే వృత్త నియమం. వృత్త నియమం అంటే ఏమిటి? ఏదో ఒక వృత్తాల్లో రాయాలి. మనకి ఛందస్సు ఉంది. ఛందస్సు అంటే ఇప్పుడు ఉత్పలమాల, అలాగే చంపకమాల, శార్దుల, మధ్యం ఉన్నాయి కదా, అవి వృత్త పద్యాలు అన్నమాట. ఏదో ఒక వృత్త పద్యాల్లో మనం శతకం అనేటువంటిది రాయాల్సి వస్తుంది.
శతకంలోని పద్యాలు ఒకే వృత్తంలో కానీ ఛందస్సులో కానీ ఉంటాయి. ఇప్పుడు వేమన పద్యాలు కానీ చూసుకుంటే ఆటవెల్లది, ఆ యొక్క వేమన పద్యాలన్నీ కూడా ఆటవెల్లదిలోనే ఉంటాయి. అలాగే సుమతి శతకం తీసుకున్నాం అనుకోండి, సుమతి శతకంలో ఉన్నటువంటి వృత్తం ఏంటి? కందం. కాబట్టి ఆ కంద పద్యాలు ఇది సుమతి శతకంలో ఉన్న పద్యాలన్నీ కూడా కంద పద్యాలు అన్నమాట. అది వృత్త నియమము. అలాగే రస నియమము, శతకంలో ఏ రసం ప్రతిపాదితమవుతుందో అదే రసం అన్ని పద్యంలో వ్యక్తం కావాలి. అంటే శాంతరసం ఉపయోగించి రాశారనుకోండి, అన్ని పద్యాల్లో శాంతమే ఉండాలి. భక్తి రసం ఉపయోగించారనుకోండి, అన్ని పద్యాల్లో భక్తి రసమే ఉండాలి. అలాగే ఆత్మాశ్రయ రీతి, శతకాలు ఆత్మాశ్రయ కవిత్వ కోవకు చెందుతాయి. ఆత్మాశ్రయ అంటే కవి యొక్క మనస్సుకు సంబంధించినటువంటివి ఉంటాయి. కవి యొక్క అంతరంగిక భావాలతో కూడుకొని శతక పద్యాలు అనేటువంటివి ఉంటాయి. కవి తన సొంత భావాలను అనుభవాలను వ్యక్తపరుస్తాడు. కవి యొక్క ఆలోచనలు, తన భావాలన్నిటిని కూడా శతక పద్యాల్లో నిక్షిప్తం చేస్తాడు. అలాగే ముక్తకం, మనం స్టార్టింగ్లో తెలుసుకున్నాం. ముక్తకం అంటే మామూలుగా అర్థం ఏంటంటే ముత్యం అనేటువంటి అర్థం. ముక్తకం అంటే ఏంటి? ముత్యం అనేటువంటి అర్థం అన్నమాట. అలాగే శతకంలో పద్యాల మధ్య అనుసంధానం ఉండదు, అంటే ఒకదానికి మధ్య కనెక్షన్ ఉండదన్నమాట. ఏ పద్యానికి ఆ పద్యమే విడివిడి భావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దానిని ముక్తకం అంటారు. కాబట్టి ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉండడమే ముక్తకము. ఈ విధంగా అన్ని లక్షణాలతో కూడినటువంటి తెలుగు శతకం ఒకటి ఉంది. అదేంటంట? పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి వృషాదీప శతకము. అంటే శతకానికి ఎన్ని లక్షణాలు అయితే ఉండాలో అన్ని లక్షణాలు కూడా మనకి పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి వృషాదీప శతకం ఇందులో ఉన్నాయన్నమాట. అంటే తెలుగులో తొలి శతకం కూడా వృషాదీప శతకము. తెలుగులో తొలి శతకం వృషాదీప శతకం. ఇప్పటి వరకు మనము శతకం అంటే ఏంటి, శతక ప్రక్రియ లక్షణాలు ఏంటి అనేటువంటి వరకు తెలుసుకున్నాం కదా. మామూలుగా 100కు పైగా లేకపోతే 100 నుండి 116 పద్యాల్లోపు అని ఉంటే దాన్ని శతకం అని తెలుసుకున్నాం కదా. అంటే 100కి తగ్గినటువంటి పద్యాలకు కూడా కొన్ని రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఇవి మనకి డిఎస్సిలో రావడానికి అవకాశం ఉంది, టెట్లో రావడానికి అవకాశం ఉంది. వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 100కి తక్కువగా ఉన్న రచనలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. అవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలాగే చూడండి, ఒక్క పద్యంగా ఉందనుకోండి, ఒక్క పద్యంగానుంటే దాన్ని ముక్తకం అంటారు. ఒక పద్యం అంటే ఏమంటారంటే దాన్ని ముక్తకం అంటారు. 2 పద్యాలుంటే కులకం అంటారు. 2 పద్యాలు కానింటే దానికి ఏమని పేరు? కులకం అని పేరు. అలాగే 3 పద్యాలు ఉన్నాయి చూడండి, 3 పద్యాలు అంటే మనకు అర్థమైపోతుంది త్రికం. 3 పద్యాలుంటే త్రికం అని పిలుస్తారు. 5 పద్యాలుంటే పంచకం లేకపోతే పంచరత్నాలు అని పిలుస్తారు. 5 పద్యాలుంటే పంచకము లేకపోతే పంచరత్నాలు అని పిలుస్తారు. 8 పద్యాలుంటే వారణమాల లేకపోతే అష్టకం అంటారు. 8 పద్యాలుంటే ఏమంటారంటే అష్టకము లేకపోతే వారణమాల అంటారు. 9 పద్యాలుంటే నవరత్నాలు. 9 పద్యాలుంటే ఏమంటారంటే నవరత్నాలు. ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి ఒక బిట్టు పడడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. 10 పద్యాలు దశకం అంటారు. 10 పద్యాలు అంటే దశకం. అలాగే 12 పద్యాలుంటే భాస్కరమాలిక. 12 పద్యాలుంటే ఏమంటారంటే భాస్కరమాలిక అంటారు. 16 పద్యాలుంటే శశికళ. 16 పద్యాలుంటే ఏంటి? శశికళ. 20 పద్యాలుంటే వింశతి. 20 పద్యాలుంటే ఏమంటారంటే వింశతి అంటారు. 25 పద్యాలుంటే పంచవింశతి అంటారు. 25 పద్యాలుంటే ఏమంటారంటే పంచవింశతి. అలాగే 27 పద్యాలుంటే తారావళి. ఇవన్నీ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే నోట్స్ కూడా రాసుకోవచ్చు. అలాగే 108 పద్యాలుంటే అష్టోత్తర శతకం అంటారు. 108 పద్యాలుంటే అష్టోత్తర శతకం అంటారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇందులో ఖచ్చితంగా ఒక బిట్టు పడేదానికి నెక్స్ట్ డిఎస్సిలో మనకు అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు తెలిసిన మీ మిత్రులకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి. డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి త్వరలో రాబోతుంది కాబట్టి డిఎస్సి గురించినటువంటి తెలుగు, ఎస్ఏ తెలుగు కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో
వాళ్ళందరికి కూడా నేను చేసేటువంటి వీడియోలు మీకు ఎంతో యూజ్ఫుల్ అవుతాయని నేను భావిస్తున్నాను. ఇటువంటి మీ నుండి కానీ మీరు చూస్తూ నా ఛానల్ని ఆదరిస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ మీకు తెలిసిన మీ మిత్రులకు కూడా చెప్తూ ఉన్నప్పుడు మీ నుండి ఒక ప్రోత్సాహంగా భావించి ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ కలిగినటువంటి టాపిక్స్ గురించి నేను వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక క్లాస్తో మరలా మనం కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ సుకేష్ పాల్.